కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ రాజకీయ తెరపై దువ్వాడ వారి ట్రయాంగిల్ ప్రేమ కథా చిత్రం ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిందో అందరికీ తెలుసు. ప్రేమ జంట ఓవైపు, భర్త కోసం భార్య మరోవైపు, ఇలా ఓ త్రికోణ ప్రేమ కథ అందరినీ అలరించింది. అందులోని పాత్రలు సైతం అదే స్థాయిలో ఫేమస్ అయ్యాయి. అయితే అందులో ఇప్పుడు క్యారెక్టర్ అస్సలు యాక్టివ్ గా లేకపోవడం ఆసక్తి రేపుతోంది. పార్టీ నుంచి భర్త సస్పెండ్ అయ్యారు. మరి భార్య ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? వైసీపీ నుంచి దువ్వాడ శ్రీను సస్పెన్షన్. వ్యాపారంలో బిజీగా శ్రీను, మాధురి. మరి వేర్ ఇస్ దువ్వాడ వాణి? పంతం నెగ్గిందనే ఆనందంలో ఉన్నారా? శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇంతకు ముందు ఎలా ఫేమస్ అయినా ఇప్పుడు మాత్రం ఆ ఇలాఖా పేరు చెబితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు పేరే అందరికీ గుర్తొస్తుంది. దువ్వాడ శ్రీను, దివ్యల మాధురిల ప్రేమాయణం అంతలా రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ అయింది. మరి అంతేకాదు, వారికి వ్యతిరేకంగా శ్రీను భార్య దువ్వాడ వాణి తన కుటుంబంతో కలిసి రోడ్డెక్కడం మరింత రచ్చరెప్పింది. కొన్ని నెలల పాటు సాగిన ఈ ఎపిసోడ్కు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడినా దానికి సంబంధించి తరువాతి పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆస్తుల వివాదంలో దువ్వాడ శ్రీను, వాణిల మధ్య సయోధ్య కుదిరిందో మరేంటో తెలియదు గాని ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త చల్లబడింది. దీంతో ప్రియురాలు దివ్యల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలెట్టారు ఎమ్మెల్సీ దువ్వాడ. రీల్స్ చేస్తూ సరదాగా వీడియోలు రిలీజ్ చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఈ లేటు వయసు ఘాటు ప్రేమ జంట. అంతేకాదు, హైదరాబాద్ కేంద్రంగా వకుల సిల్క్ పేరుతో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు మాధురి, శ్రీనివాస్. అయితే అంతా హ్యాపీస్ అనుకుంటున్న వేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ దువ్వాడ శ్రీనుకు పెద్ద షాక్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. శ్రీనివాస్, మాధురిల సంగతులు ఇలా ఉంటే మరి దువ్వాడ వాణి ఏమైనట్టు అనే చర్చ జరుగుతుంది. భర్త విషయంలో ఇన్నాళ్లు దూకుడుగా ఉన్న వాణి ఇప్పుడు ఏం చేస్తున్నారనేదే ఆసక్తి రేపుతుంది. టెక్కలి వైసీపీ జడ్పీటీసీగా ఉన్న వాణి శ్రీనును సస్పెండ్ చేయాలంటూ గతంలోనే హైకమాండ్ పెద్దల్ని కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారంటూ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సైతం ఆమెకే సపోర్టుగా నిలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో శ్రీనివాస్ను టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు తప్ప మరే ఇతర చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు సడన్ గా అధిష్టానం పెద్దలు శ్రీనును సస్పెండ్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పార్టీలో తనకు తగినంత గౌరవం ఉందంటూ చెప్పుకొని తిరుగుతున్న దువ్వాడకు ఇప్పుడు పెద్ద దెబ్బే తగిలింది. దువ్వాడ వాణితో పాటు జిల్లా పార్టీ నాయకుల పంతం నెగ్గినట్టయింది. భర్త శ్రీను సస్పెన్షన్ తో ఇప్పుడు దువ్వాడ వాణి కాస్త రూట్ మార్చినట్టు చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు భర్త ప్రేమ వ్యవహారంతో సతమతమైన వాణి ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి దగ్గరవుతున్నారు. బంధువులు, కార్యకర్తలకు సంబంధించి పెళ్లిళ్లు, పేరంటాల్లో సందడి చేస్తున్నారు. ప్రజా సమస్యలపైన గలమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. తన అక్కా చెల్లెళ్లు, కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఉత్తర భారత పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న వాణి ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోడర్న్ డ్రెస్సుల్లో తోబుట్టువులతో ఆమె ఎంజాయ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటి మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది. దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న తన పంతం నెరవేరిందన్న ఆనందంలో దువ్వాడ వాణి ఉన్నారని, అందుకే హ్యాపీగా కుటుంబ సభ్యులతో టూర్ ఎంజాయ్ చేశారని కొందరు చెప్పుకుంటున్నారు. తన కోరిక నెరవేరినందుకు తీర్థయాత్రలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. గతం గతహ అని వాణి భావిస్తున్నారని, తనను కాదని వెళ్లిపోయిన వారిని గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలనే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు. అందుకే తనకు ఇష్టమైన జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. భర్త చేసిన తప్పులకు ఆమె ఎందుకు నలిగిపోవాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు వాణి అనుచరులు. వాణి వరుస అలా ఉంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయినప్పటికీ తన అనుచరులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రియురాలు దివ్యల మాధురితో కలిసి వాలిపోతున్నారట. తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారట. అయితే జగన్ ఆశీస్సులతో అప్పట్లో ప్రత్యర్థులపై రెచ్చిపోయిన దువ్వాడ ఇకపై టెక్కలిలో ఎలా రాజకీయం చేయగలరనేదే ఆసక్తి రేపుతుంది. మళ్లీ క్లిక్ అవుతారా, లేక ఫుల్ టైం వ్యాపారవేత్తగా మారిపోతారా అన్నదే తెలియాల్సి ఉంది.